నాటకాలందు సానుభూతి నాటకాలు వేరయ్య విశ్వదావిరామ వినరవేమ స్టేజీలు ఎక్కాలే ఎక్కి ఏడవాలి. అందుకోసం కేసీఆర్ హరీష్ రావుల బ్యాచ్ ట్రైనింగులు ఇవ్వాలి. పాపం చచ్చిపోయిన మనిషిని అనద్దు గాని మాగంటి గోపినాథ్ 10 ఏళ్లలో చేసిన మంచి పని ఒక్కటి లేదా ఓట్లు అడగటానికి. కేటీఆర్ బినామీగా ఉండి తను చెయ్యని దందా ఏదన్నా ఉన్నదా? సినిమా ఇండస్ట్రీకి బెదిరింపులు, పబ్బులు, డిస్కోటెక్కులకు డ్రగ్స్ సప్లైలు, అడుగడుగున అన్యాయాలు చేసుడు, అడుగుతే రౌడీజం చేసుడు, కేటీఆర్ కనసైగాలు అమలు చేసేటోడు, సినిమా ఇండస్ట్రీని పెద్ద కుదిపిన డ్రగ్స్ దందాను దగ్గరుండి నడిపినోడు. అందుకే ఈ ఏడుపు డ్రామాలు, అందుకే ఈ కన్నీళ్ల కట్టుకథలు. మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు జూబ్లీ హిల్స్ ను ఎంత డెవలప్ చేసిండు, తను చేసిన డెవలప్మెంట్ ఏంటిది అది చూపెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లు అడగలేరా? ఎందుకు సునీతమ్మని ఏడిపించుడు? కేటీఆర్ ఏమంటున్నాడు? భర్త చనిపోయిన సునీత మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాండిడేట్ ను ఎట్లా నిలబెడతారు అని శిలక పలుకులు పలుకుతున్నాడు. మరి ఒకప్పుడు పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి విడిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున తుమ్మల నాగేశ్వరరావును పోటీకి పెట్టిండ్రు. అప్పుడు ఏమన్నాడో యాదికున్నదా? కేటీఆర్ సానుభూతి రాజకీయం అని అనలేదా? కేటీఆర్ కు తెలుసు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మాండంగా గెలుస్తుందని. అందుకే 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోకుండా ఓటు చోరీ అనే పాల్తు ముచ్చట ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు చోరీ చేసిండ్రు, అందుకే గెలిచిండ్రు అని చెప్పడానికి ఇదొక జిత్తుల వారి ఎత్తుగడ. ఎన్నికల్లో గెలిచేదానికి ఎంత దిగజారాలనో అంతకంటే ఎక్కువ దిగజారుతున్నాడు. ఓడిపోయిన తర్వాత ఏం చెప్పి తప్పించుకోవాలో కూడా ఇప్పటి నుంచే ఉపాయం వేస్తున్నాడు.